ఈరోజు జేషు టిఫిన్ బాక్స్ సిరీస్లో డే 5. ఇక్కడ నేను రాగి ఇడ్లీ చేస్తున్నాను. దానికోసం 1 కప్ ఉప్మా రవ్వను తీసుకుని ఇలాగా లైట్గా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. దీంట్లోనే ఇప్పుడు సేమ్ కప్తో రాగి పిండి తీసుకోవాలి. దాన్ని కూడా కొంచెం ఫ్రై చేసుకోవాలన్నమాట, మంచి స్మెల్ వచ్చే వరకు. తర్వాత వీటిని ఒక బౌల్లోకి వేసేసుకుని మళ్ళీ 1 కప్పు పెరుగు యాడ్ చేసుకున్నాను. ఇక్కడ పెరుగు, రాగి పిండి, ఉప్మా రవ్వ కొలత సేమ్. తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుని ఇలా గట్టిగా కలిపేసుకోండి. దీనికి ఒక హాఫ్ అన్ అవర్ రెస్ట్ ఇచ్చిన తర్వాత ఒక పావు స్పూన్ బేకింగ్ సోడా వేసి కొద్దిగా వాటర్ యాడ్ చేయాలి. మళ్ళీ యాడ్ చేసి ఇలా కరెక్ట్గా ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో కలుపుకోవాలి. తర్వాత ఈ బ్యాటర్ అంతా ఇలా ఇడ్లీ ప్లేట్స్లో వేసేసుకుని స్టీమ్ చేసుకోవాలి. నాకైతే ఒక 10 మినిట్స్కి కుక్ అయిపోయాయి. ఇవి నార్మల్ ఇడ్లీ లాగానే చాలా టేస్టీగా ఉంటాయి, చాలా సాఫ్ట్గా కూడా వస్తాయి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్నా చూడండి ఎంత సాఫ్ట్గా వచ్చాయో. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి.